మాంజాదారులు అయితే ప్రజల పాలిట శాపంగా మారాయి. నిన్న ఒక చిన్నారిని బీచ్ రోడ్లో సరదాగా ఆడిపిద్దామని వాళ్ళ తండ్రి తీసుకొస్తుంటే మాంజాదారు అయితే గీసుకుపోయి మెడ గీసిపోయి ఆవిడ పాప కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రశ్న అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడిందిగా చిన్నారి తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏమైంది? మీరు బీచ్కి నిన్న వచ్చి బీచ్ సరదాగానే బయటకు వచ్చాం సార్. పిల్లలతో పాటు వస్తుంటే మన ఆర్కే బీచ్ దగ్గర మనకి కరెక్ట్గా స్థలం అది పాండురంగపురం టెంపుల్ దగ్గర సార్. అది పాండురంగపురం టెంపుల్ స్పెన్సర్ ఆపోజిట్లో మీకు ఇలా ఇన్సిడెంట్ జరిగింది సార్. బండి వెళ్తున్నప్పుడు అది ఇలా కట్ అయింది సార్. అది కట్ అవుతుందో చాలా ఎక్కువ బ్లీడింగ్ రావడంతో డైరెక్ట్గా నేను హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. ఏ టైంకి వచ్చారు సార్? మీకు కట్టుకు వచ్చింది అక్కడ 2:30 జరిగింది సార్. అది మధ్యాహ్నం 2:30 జరిగింది. ఈ ఇటువంటికి ఎవరు జరగకుండా ఉండాలని మనం కోరుతున్నాం సార్. అది చాలా ఇది తీవ్రమైన విషాదం సార్. ఇది చాలామంది పండుగతో పాటు ఉంటారు, మేము ఎంజాయ్ చేద్దాం చాలాగా వచ్చాం. అది చాలా కట్ అయినంత చాలా కట్ అయింది సార్. దారం అయితే వెరీ వెరీ డేంజరస్ అండి. అది చైనా దారం. అది పాప ఏం పాప ఫస్ట్ టైం చదువుతుంది సార్. ఆటోలో తీసుకొచ్చాను సార్. ఆటోలో తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ అడ్మిట్ చేసాం. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఎన్ని కుట్లు పట్టాయి ఆపరేషన్? కుట్లు అంటే మేజర్ అండి. ఇదంతా ఇదైంది మాట. అది మేజర్ ఆపరేషన్. అది ఏ ప్రాంతానికి చెందిన ఇదండి మా దగ్గర కంచరపాలెం అండి, బర్మ క్యాంప్. ప్రణీత అండి, ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్. ఇదండి నిన్న మామూలుగా వచ్చామండి సరదాగా బీచ్కి వచ్చిన తర్వాత మీకు రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి. రిటర్న్లోనే మనకి జరిగింది సార్. ఆ దారం అనేది మీకు కనపడలేదు సార్. చాలా అది సినిమాలో అవుతుంది కదా అలా ఫ్రంట్ కూర్చుంది సార్. నేను డ్రైవ్ చేస్తున్నాను, అది కూడా స్లోగా వెళ్తున్నాను, అది కూడా స్పీడ్ కూడా కాదు. ఆ దారం అనేది నా బండికి చుట్టేసిందండి వచ్చి. పూర్తిగా అయితే చెప్పచ్చు. పూర్తిగా అయితే ఆ దారం అయితే నన్ను చుట్టేసింది చెప్పి నేను సరదాగా గడుపుతామని చెప్పి చాలామంది అయితే బీచ్ రోడ్కి వస్తుంటారు. అలాంటిది బీచ్ రోడ్కి వస్తున్న తరుణంలో పూర్తిగా ఆ పాప మెడకైతే ఆ దారం తీసేసిన పరిస్థితి. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో అయితే ఆపరేషన్ జరిగి కుట్లు పడి ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడింది. ఈ మాంజాదారం అనేది ఒక చూతుపై యమభాషల్లో తయారైంది. మొన్న ఆర్మీ ఉద్యోగి చనిపోతే నిన్న ఈ ఘటన ఇలా జరిగింది. పూర్తిగా అయితే ఇలాంటి దారాలు పోలీసులు దీనిపై పూర్తిగా బ్యాన్ చేసిన కొంతమంది వ్యాపారస్తులు మాత్రం ఈ బీచ్ రోడ్లో అయితే అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు అయితే చాలా దారుణంగా విశాఖలో నెలకొన్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అజయ్ నాడు, ఆర్టీవీ విశాఖ నుంచి. అది బండి వెళ్తున్నప్పుడు దారం అనేది కట్ అయింది సార్. ఎప్పుడు వెళ్ళారండి? నిన్న వెళ్ళాను సార్ సంక్రాంతికి బీచ్ రోడ్డు. అలాగే ఫొటోస్ తీసుకున్న తిరుగుదామని ఫ్యామిలీ పిల్లలతో పాటు. అది రిటర్న్ వస్తున్నప్పుడు దారం కట్ అయింది సార్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఆర్కే బీచ్ నుంచి మన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు రిటర్న్ అయిపోతున్నప్పుడు కరెక్ట్గా పాండురంగపురం టెంపుల్ ఇది స్పెన్సర్ ఆపోజిట్ జరిగింది సార్. అది కట్ అయినతోనే ఇక నాకు హాస్పిటల్కి తీసుకొస్తానండి ఆటోలోని. ఇటువంటి దానికి ఎవరు జరగకూడదంటే నా పిల్లలు ఉంటుంది ఎవరికైనా ఇదే కొద్దిగా దీని యాక్సిడెంట్ కొద్దిగా తీసుకోవాలి. ఏ దారం అంటారు దాన్ని? అది చైనా దారం ఏదో అంటున్నారు సార్. అక్కడ అడిగితే మీరు ఎక్కడుంటారు? నేను ఉంటుంది బర్మా క్యాంప్ అండి, కేఎస్ఆర్ నగర్ బర్మా క్యాంప్. నిన్న సంక్రాంతి సందర్భంగా పాపను తీసుకెళ్ళి సంక్రాంతి వచ్చాము కదా తిరగడానికి. ఆల్రెడీ మా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. ఇది మా మెసేజ్ చాలా గానం అండి. ఇది చాలా సంఘటన అండి. మాంజాదారులు అయితే ప్రజల పాలిట శాపంగా మారాయి. నిన్న ఒక చిన్నారిని బీచ్ రోడ్లో సరదాగా ఆడిపిద్దామని వాళ్ళ తండ్రి తీసుకొస్తుంటే మాంజాదారు అయితే గీసుకుపోయి మెడ గీసిపోయి ఆవిడ పాప కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ప్రశ్న అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడిందిగా చిన్నారి తండ్రి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏమైంది? మీరు బీచ్కి నిన్న వచ్చి బీచ్ సరదాగానే బయటకు వచ్చాం సార్. పిల్లలతో పాటు వస్తుంటే మన ఆర్కే బీచ్ దగ్గర మనకి కరెక్ట్గా స్థలం అది పాండురంగపురం టెంపుల్ దగ్గర సార్. అది పాండురంగపురం టెంపుల్ స్పెన్సర్ ఆపోజిట్లో మీకు ఇలా ఇన్సిడెంట్ జరిగింది సార్. బండి వెళ్తున్నప్పుడు అది ఇలా కట్ అయింది సార్. అది కట్ అవుతుందో చాలా ఎక్కువ బ్లీడింగ్ రావడంతో డైరెక్ట్గా నేను హాస్పిటల్ తీసుకొచ్చాను సార్. ఏ టైంకి వచ్చారు సార్? మీకు కట్టుకు వచ్చింది అక్కడ 2:30 జరిగింది సార్. అది మధ్యాహ్నం 2:30 జరిగింది. ఈ ఇటువంటికి ఎవరు జరగకుండా ఉండాలని మనం కోరుతున్నాం సార్. అది చాలా ఇది తీవ్రమైన విషాదం సార్. ఇది చాలామంది పండుగతో పాటు ఉంటారు, మేము ఎంజాయ్ చేద్దాం చాలాగా వచ్చాం. అది
చాలా కట్ అయినంత చాలా కట్ అయింది సార్. దారం అయితే వెరీ వెరీ డేంజరస్ అండి, అది చైనా దారం. అది పాప ఏం చదువు పాప ఫస్ట్ స్టాండర్డ్ చదువుతుంది సార్. నేను ఆ టైంకి ఎలా తీసుకొచ్చారు కేజెస్? ఆటోలో తీసుకొచ్చాను సార్. ఆటోలో తీసుకొచ్చి డైరెక్ట్గా ఇక్కడ అడ్మిట్ చేసాం. ఫస్ట్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. ఎన్ని కుట్లు పడతాయి ఆపరేషన్? కుట్లు అంటే మేజర్ అండి, ఇదంతా ఇదైంది మాట. అది మేజర్ ఆపరేషన్. అది ఎక్కడ ఏ ప్రాంతానికి చెందిన ఇదండి మీరు ఎక్కడ? మా దగ్గర కంచరపాలెం అండి, బర్మా క్యాంప్. పాప పేరు ప్రణీత అండి, ఫస్ట్ స్టాండర్డ్ ఫస్ట్. ఇదండి అంటే బీచ్ రోడ్లో నేను సరదాగా గడపడానికని నిన్న మామూలుగా వచ్చామండి సరదాగా బీచ్కి వచ్చిన తర్వాత మీకు రిటర్న్ అయిపోతున్నామండి ఇంటికి. రిటర్న్లోనే మనకి జరిగింది సార్. ఆ దారం అనేది మీకు కనపడలేదు సార్. చాలా అది సినిమాల్లో అవుతుంది కదా, అలా ఫ్రంట్ కూర్చుంది సార్. నేను డ్రైవ్ చేస్తున్నాను, అది కూడా స్లోగా వెళ్తున్నాను, అది కూడా స్పీడ్ కూడా కాదు. ఆ దారం అనేది నా బండికి చుట్టేసిందండి వచ్చి. ఇది పూర్తిగా అయితే చెప్పచ్చు. పూర్తిగా అయితే ఆ దారం అయితే నన్ను చుట్టేసిన చెప్పి నేను సరదాగా గడుపుతామని చెప్పి చాలామంది అయితే బీచ్ రోడ్కి వస్తుంటారు. అలాంటిది బీచ్ రోడ్కి వస్తున్న తరుణంలో పూర్తిగా ఆ పాప మెడకి అయితే ఆ దారం తీసేసిన పరిస్థితి. ప్రస్తుతం విశాఖ కేజీహెచ్లో అయితే ఆపరేషన్ జరిగి కుట్లు పడి ఆ ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటపడింది. మాంజా దారం అనేది ఒక చూతుపై యమపాసాల్లో తయారైంది. మొన్న ఆర్మీ ఉద్యోగి చనిపోతే నిన్న ఈ ఘటన ఇలా జరిగింది. పూర్తిగా అయితే ఇలాంటి దారాలు పోలీసులు దీనిపై పూర్తిగా బ్యాన్ చేసిన కొంతమంది వ్యాపారస్తులు మాత్రం ఈ బీచ్ రోడ్లో అయితే అమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థితులు అయితే చాలా దారుణంగా విశాఖలో నెలకొన్నాయని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ అజయ్ నాడు, RTV విశాఖ నుంచి. అది బండి వెళ్తున్నప్పుడు దారం అనేది కట్ అయింది సార్. ఎప్పుడు వెళ్ళారండి? నిన్న వెళ్ళాను సార్ సంక్రాంతికి బీచ్ రోడ్డు. అలా ఫొటోస్ తీసుకున్నా తిరుగుదామని ఫ్యామిలీ మీద పిల్లలతో పాటు. అది రిటర్న్ వస్తున్నప్పుడు దారం కట్ అయింది సార్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? నేనే ఆర్కే బీచ్ నుంచి మన ఇంటికి బయలుదేరుతున్నప్పుడు రిటర్న్ అయిపోతున్నప్పుడు కరెక్ట్గా పాండురంగపురం టెంపుల్ ఇది స్పెన్సర్ ఆపోజిట్ జరిగింది సార్. అది కట్ అయినతోనే ఇక నాకు హాస్పిటల్కి తీసుకొస్తానండి ఆటోలోని. ఇటువంటిది ఎందుకు ఎవరికి జరగకూడదంటే నా పిల్లలు కదా ఎవరికైనా ఇదే కొద్దిగా దీని యాక్షన్ అనేది కొద్ది తీసుకోవాలి. ఏ దారం అంటారు దాన్ని? అది చైనా దారం ఏదో అంటున్నా సార్. అక్కడ అడిగితే మీరు ఎక్కడుంటారు? నేను ఉంటుంది బర్మా క్యాంప్ అండి, కేఎస్ఆర్ నగర్ బర్మా క్యాంప్. నిన్న సంక్రాంతి సందర్భంగా పాపను తీసుకెళ్ళి సంక్రాంతి వచ్చాము కదా తిరగడానికి. ఆల్రెడీ మా ఫ్యామిలీస్ అందరూ ఉన్నారు. ఇది మా మెసేజ్ చాలా గానం అండి. ఇది చాలా సంఘటన అండి. మాంజాదారులు అయితే ప్రజల పాలిట శాపంగా మారాయి. నిన్న ఒక చిన్నారిని బీచ్ రోడ్లో సరదాగా ఆడిపిద్దామని వాళ్ళ తండ్రి తీసుకొస్తుంటే మాంజాదారు అయితే మెడ గీసిపోయి ఆవిడ పాప కేజీహెచ్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.